దేవుడైన యెహోవా నిన్ను లేవనెత్తువాడు. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, మరొకసారి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారములతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. నేను 7-8 చెప్పాను. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. లోకమును వాటి మీద ఆయన. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎందుకు నాయన ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడండి తండ్రి. మరి ముఖ్యంగా ఎదుగో నీ బల్ల ఆరాధనలో మేము అందరం పాలుపంతం పొందుకుంటున్నాం స్వామి. నాయన మేము మీ యొక్క శరీరమును మీ రక్తమును సేవిస్తుండగా మీరు మాతో ఉండి తండ్రి మమ్మల్ని పరిశుద్ధతను యోగ్యతను మీరు మాకు దయచేసి నాయన నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగుటకు కృప చూపించమని దేవా ఇదిగో ఈ యొక్క మాటలు చెబుతుండగా తండ్రి మీరు ఆనాడు మా కోసము బలై నైనా మమ్మల్ని లేవనెత్తారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నైనా మీరు ఆనాడు మా కోసము నాయన మీ శరీరము దున్నబడింది, నలగొట్టబడింది, రక్తం చిందించబడింది స్వామి. కారణం ఎందుకంటే చెత్త కుప్పలో ఉన్న మమ్మల్ని లేవనెత్తుటకయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమతో మమ్మల్ని నింపి బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. ఇప్పుడు మనకు ధనం వస్తుంది. కారణం దరిద్రతల నుండి నువ్వు ధనవంతుడుగా మార్చబడ్డావు. దీనికి కారణం ఎవరు? ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇది ఎవరు కలుగు చేశాడు అంటే అది దేవుడే కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం నాకు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, నేను నడవగలుగుతాను, నాకు శక్తి ఉంది, నేను వెళ్ళి పని చేసి నేను సంపాదించుకొని తెస్తాను అని అనుకుంటావు. అయితే దేవుని యొక్క కృప చేత నువ్వు రక్షించబడుతున్నావు. దేవుని కృప చేత నువ్వు శక్తిమంతుడుగా ఉన్నావు. దేవుని కృప చేత నువ్వు పని చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పని చేసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడుగా వర్ధలుతున్నావు. హల్లెలూయా. ఎట్లా ఎట్లా పని చేసినటువంటి దాన్ని, ఆ వచ్చినటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్తగా చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఐశ్వర్యవంతుడుగా జాగ్రత్తగా ఎట్లా చేస్తావు? దేవుని యొక్క ప్రేమను బట్టి మనము అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు మనము లోను కాకుండా దేవుడు నిన్ను సక్రమైనటువంటి నడవల్లో నడిచినప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దరిద్రుడు కాదు. నువ్వు ఎలాంటి వాడు అంటే ఐశ్వర్యవంతుడవే. హల్లెలూయా. నిన్ను సక్రమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దేవుడు. ఆ దేవుడు ఎందుకు సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నా అంటే నువ్వు పడిపోకుండా ఉండుటకు. నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు.
నీవు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే అక్కడి నుంచి లేవనెత్తడమే ఆయనకి ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను పడిపోలేదు. నిన్ను పడిపోతే నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆ పడిపోయినటువంటి స్థితిలో నుండి నిన్ను రక్షించేటువంటి వాడు యేసయ్యే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆడు అంటున్నటువంటి మాట చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా దారిద్ర్యమును, దేవుని మాట వినకపోతే దారిద్ర్యమే. దేవుని మాట వింటే ఐశ్వర్యమే. దేవుని మాట వినకపోతే అరే దేవుని మాట వినరా, రే వాక్యం వినరా, ఒరే అటు ఇటు తిరగొద్దురా, అరే దేవుని వాక్యాన్ని వినండిరా అని అన్నవాడు వాడు వినకుండా వాడు అటు ఇటు తిరుగుతా ఉంటే ఇప్పుడు చెప్పండి వాడు ఏ స్థితిలో ఉన్నాడంటే తాగి తూలేటువంటి స్థితుల్లో ఉన్నారు. ఇంట్లో మాట్లాడినటువంటి స్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఎవరికి జవాబు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమొస్తుంది? వాడికి దారిద్ర్యం వస్తుందా, ఐశ్వర్యం వస్తుందా? చెప్పిన మాట విన్నప్పుడు, దేవునికి అనుగుణంగా నడిచినప్పుడు ఇప్పుడు దరిద్రం పోతే ఏమొస్తుంది? నీకు ఐశ్వర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఏది ఐశ్వర్యం? నేను మీకు ఇంతకుముందు చెప్పిన, డబ్బుంటే ఐశ్వర్యమా? స్విస్ బ్యాంకులో డబ్బు మనం దాచిపెడితే ఐశ్వర్యమా? లేకపోతే ఇంకా HDFC బ్యాంకులో దాచిపెడితే అది ఐశ్వర్యమా? నీకు పొలం ఉంటే ఐశ్వర్యమా? నీకు ధనం ఉంటే ఐశ్వర్యమా? అదే మనము పప్పులో కాలేస్తున్నాం అది అనుకొని, ఆ విధంగా చేసుకొని, ఆ విధంగా తలంచుకొని మనం ఎక్కడ కాలేస్తున్నాం అంటాను చూసినా, పప్పులో కాలేస్తున్నాం అంటాను చూసినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు ఒక ఆయన నడుపుతాడు. మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో 25వ అధ్యాయంలో బాల్య పాపములు నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా, బాల్యం నుండి వచ్చేటువంటి పాపములు, ఆ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం చేసుకుంటే ఆ మనిషి పరిస్థితి ఏంటో గమనించండి. 8వ వచనంలో రండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడట? దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడంట? అధికారులతో కూర్చోబెట్టును. దేవునికి మహిమ. మనం చాలా సార్లు చూస్తుంటాం, వార్తల్లో చూస్తుంటాం. ఏంటి అని అంటే, అరే గొర్రెలు మేపేవాడు కలెక్టర్ అయి వచ్చాడు. విన్నారా లేదా? గొర్రెలు మేపే ఒక ఆమె కలెక్టర్ అయి వచ్చింది. ఇప్పుడు ఆమెకి గౌరవం లభిస్తుందా? అధికారులతో కూర్చునేటువంటి హోదా లభిస్తుందా? దీనులతో దరిద్రులతో కూర్చునేటువంటి హోదా లభిస్తుందా? ఇప్పుడు ఆమెకు అధికారం వస్తుందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అమ్మ అంటది, ఒక అమ్మ సాక్ష్యం చెప్తుంది, నేను ఈ విధంగా పోలీస్ డ్రెస్ వేసుకున్నానంటే దేవుని మహాకృప. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అనుగుణంగా నువ్వు నడిచి దేవుని ఎడల భయభక్తులు కలిగి పేదవాడైనటువంటి వాడు, దీనుడైనటువంటి వాడు, లేనటువంటి వాడు వాడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాడు అని అంటే దేవుని భయము చేత దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయము చేత వాడు చదివినటువంటి చదువుకి ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారు, ఎన్నికలు లేనటువంటి వారు. మన తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. ఏం జరిగింది? ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్న ఆటో దోలేటువంటి ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడట. దేవునికి మహిమ. హల్లెలూయా. డ్రైవరు కొడుకు. ఇది ఎట్టొచ్చింది? నువ్వు డ్రైవరు కదా, నీకు ఎట్టొచ్చింది? నిన్ను దేవుడు ఆ స్థితిలో ఉండనివ్వదు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ నడవడి, నీ ప్రవర్తన ఎలా ఉన్నది ఈరోజు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టను. ఎవరితో? అధికారులతో కూర్చుండబెట్టను. హల్లెలూయా. కష్టపడి చదివి చెమటోర్చి నిద్రాహారం లేకుండా, అంటే నిద్రలో, అంటే నిద్రపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా చదువు గుర్తొచ్చు లేచి చదివి కష్టపడి ఒక బిడ్డ, అవునా కాదా?
మనం లేపితే కదా లేయాల్సింది. ఏమని లేపుతాము? లేమా అంటే ఆమె లేస్తుందా? చెప్పు, ఎవరికి రావాలది? ఎవరికి రావాలది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొనుక్కునేటప్పుడు ఒక మాట ఉంది, ఈరోజు ఉదయాన్నే లేయాలంటే అలారం కాదు, దేవుని భయం ఉండాలా అన్నది. ఏమన్నది? రాత్రి కొనుక్కునేటప్పుడు ఒక మాట అన్నది, ఉదయాన్నే లేయాలంటే అలారం పెట్టుకున్నది కాదు, దేవుని భయం ఉండాలా అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయాన్నే లేయాలనుకున్నాం, లేయాలి అనేటువంటి పరిస్థితుల్లో అలారం 4:15 పెడితే 4:08 5కో లేచి కూర్చోన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది కావాల్సింది. నేనేదో పెద్ద ఇదని చెప్పడం ప్రియులు దేవుని బిడ్డలని నేను అదే చెప్తున్నా. ఎందుకనంటే దేవుని రాత్రి అన్నటువంటి మాటకు ఉదయాన్నే ఏం చేసింది తెలుసా? లేచి ఎంత టైం ఎంత చూడు అని అంటే 4:05 అంటుంది. మేము పెట్టింది 4:15 పెట్టింది. దేవునికి మహిమ అంటే దేవుడు, నీవు ఉదయాన్నే దేవునికి సమయం ఇవ్వాలి అనుకుంటే దేవుడు నిన్ను తట్టి లేపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేచి చూడు ఉదయాన్నే, తర్వాత రోజులు నిన్ను ఏం చేస్తావు తెలుసా? నీకు అదే విధమైనటువంటి పరిస్థితిని దేవుడు ఇస్తాడు. నువ్వు పనుకొని చూడు, ఏమ్మా లేపినా కానీ నువ్వు పనుకొని చూడు. అందరూ అలాంటి వారే కదమ్మా. అందరూ మనుషులు మత్తు అంటే నిద్రపోతా ఉంటే లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈయన ఎట్లా వస్తున్నాడు? చూడండి తర్వాత నాయన, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో ఎవరిని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకోండి. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా. మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఒక వీడియో చూస్తా ఉంటాం. ఆ వీడియో చూస్తూ ఉంటే ఈ పిల్లకాయలకి కాలువలు కదా వీళ్ళు కొంతమంది ఉంటారు. ఏడా వీళ్ళే కాదు, ఎవడున్నా అటు పోతుంది అనుకో, వాళ్ళు ఎవరున్నా సరే ఆడ, అది ఏ పిల్లడు ఉన్నా సరే వాడిని ఆ నుంచి తరిమి అవును పోతాను. వాళ్ళు నరిసే అంటే నన్ను చూసేటట్టు ఉండరు. వాళ్ళని తరిమి ఏం చేస్తాడంటే అవును పోతాను. ఎట్నే ఆ వీడియోలో ఏముందంటే చూస్తూ ఉంటాడు పిల్లకాయలు ఆడుకుంటూ ఉండరు. కాలం ఉంది, ఆడుకుంటూ ఉంటే చెప్పిల్లాడు పెట్టి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పిల్లకాయలు ఎలా రక్షించాలా? పిల్లకాయలు ఎట్లా రక్షించాలా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు అదరా అరిసి గగ్గోలు పెట్టి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? పక్కన ఉన్నటువంటి యవనస్తుడు ఒక అతను వచ్చి ఆ పిల్లని ఏం చేశాడు తెలుసా? ఎత్తి బయట వేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్లలు లేకపోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి ఎన్ని మనం ఇంకా చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వార్తల్లో ఇటువంటి వాటిలో చూస్తాం, మనం ఇంకా చూస్తూ ఉంటాం. ఏంటంటే ఇప్పుడు క్యాబిన్లో వేసుకొని క్యాబిన్ తలుపు వేసుకొని కూర్చోన్నంతసేపు బాగానే ఉంది. ఆ క్యాబిన్ నుంచి బయటకు రాగానే అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుంది. మనం రోడ్డులో ఉంటా ఉన్నాం, రోడ్లో తిరుగుతూ ఉన్నాం, రోడ్లో మనం నిలబడుతూ ఉన్నాం, అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోడ్లలో వాడు అక్కడి నుంచి బయటకు రాగానే అక్కడ వాడి మీద కారు వచ్చేసింది. హల్లెలూయా. కారణం ఒక పాట వేస్తాడు దాంట్లో కూడా. ఏం పాటమ్మా? ఏం పాట? దేవునికి మహిమ కలుగును గాక. ఏమా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ కలుగును గాక. అదే కాదు, ఇంకా అనేక పాటలు ఉన్నాయి రక్షించుటకు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ ఎవడుండి రక్షిస్తున్నాడు మిమ్మల్ని? నేను అడుగుతున్నా, ఎవరుండి మనల్ని రక్షిస్తున్నాడు?
నీకు ఏ ఇరుకును ఇబ్బందును ఏ ఆటంకమును రానికుండా దేవుడు నిన్ను రక్షిస్తున్నాడంటే ఇది ఎవరి కృప? దేవునికి మహిమ కలుగును గాక. వారిని మహిమగల సింహాసనమునకు స్వతంత్రులుగా. మహిమగల సింహాసనం నీ స్వతంత్రుడు అంటే ఎవరు? హక్కుదారుడు. ఆ సింహాసనం నాది, ఈ కుర్చీ నాది. ఇది ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ మీద అధికారము హక్కు నాకున్నది. అదే విధంగా దేవుడు అంటున్నటువంటి మాట, మిమ్మల్ని దేవుని సింహాసనమునకు ఒక హక్కుదారునిగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని సింహాసనాసీనులుగా ఆయన నిలవబెట్టుటకు మనకు ఒక హక్కును హోదాను కలుగు చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంకా మనకు ఈ లోకంలో ఉండేటువంటి హోదాల కన్నా ఇప్పుడు చెప్పు, అది కలెక్టర్ అయినా సరే, అది అధికారులైనా సరే, అది మంత్రులైనా సరే, సామంతులైనా సరే, ప్రధానులైనా సరే, ఇంకా ఎవరైనా సరే, దేవదూతలైనా సరే, నీకు దేవుడు ఒక సింహాసనాన్ని నీకు హక్కుదారుగా నీకు ఏర్పరిచానుకో, ఆ సింహాసనానికి వారసురాలుగా అయినావనుకో, ఇప్పుడు నీ పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రధానమంత్రి సీట్లో నిన్ను కూర్చోబెడితే ఏమంటారు? నీకు ఎట్టుంటది? సెక్యూరిటీ ఏమవుతుంది? సెక్యూరిటీ ఏర్పరచబడుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రధానమంత్రిగా నిన్ను నియమించాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు దాని గురించి ఇంతకు ముందు కూడా మీకు ఒక మాట చెప్పున్నా. యోసేపు ఎన్నిక లేనటువంటి పరిస్థితి. యోసేపు ఎక్కడున్నాడనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలు దూరం చేసి యోసేపు గుంతలో పడిపోయినటువంటి పరిస్థితి. గుంతలో తోసేశారు. అన్నదమ్ములందరూ కలిసి గుంతలో చేసిన తర్వాత ఆ గుంతలో నుంచి లేవనెత్తి ఐగుప్తులో ఇప్పుడు ఒక దీవెనకరమైనటువంటి అధికారిగా నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎట్టిచ్చింది? దేవుని కృపచేతనే కదా. నీకొక ఆయన నిర్ణయం ఉంది ఏంటంటే, ఆయనకి ఆ యొక్క సింహాసనాన్ని ఆయనకి స్వతంత్రించి ఉన్నాడు. మనకు కూడా ప్రభు మనకు ఒక సింహాసనాన్ని స్వతంత్రించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది పరలోక సింహాసనం. హల్లెలూయా. అని అంటున్నటువంటి మాట, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. యాడ్ నుంచి అంట? మట్టిలో నుండి ఎత్తువాడు. అంటే మట్టిలో నుండి ఎత్తువాడు అంటే మట్టిలో నుండి అంటే మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, హానికరమైనటువంటి ఆ జబ్బు వచ్చున్నా, ఆ జబ్బుని మాయం చేసి మట్టు మాయం చేసి ఆ జబ్బు నుండి పైకిలెత్తువాడు యెహోవాయే. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పేదలున్న అప్పులు, అనేకమైనటువంటి స్థితుల్లో అప్పులకు నువ్వు బానిసై ఉన్నా, ప్రియమైనటువంటి వారలారా, దేవునికి అనుగుణంగా నడువు. నీ అప్పు ఏమవుతుందో ధైర్యంగా చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కొంతమంది ప్రశ్నించొచ్చేమో, అప్పు దేవుడు తెరుస్తాడా అనొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, ఆహారం లేక, అన్నం లేక, కరువు కాలంలో ఏలియాను కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడి రక్షించరా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నం లేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాకులం చేత ఆ కరువు కాలంలో దేవుడు ఏలియాకి భోజనం పంపిస్తే, ఏమా నిన్ను నన్ను గొప్పవాడిని చేయడా అనుకుంటే, ఆయన అనుకున్నాడంటే ఆయనకి మించిందేంది? ఇప్పుడు ఇదేమంటావంటే, ఐశ్వర్యం గురించి చెప్తున్నావా ఏంది? అయ్యో ఏందయ్యా నువ్వు మనుషుల్ని ఆకట్టుకునేదాన్ని చెప్తున్నావా ఏంది? కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి అనుగుణంగా ఉండు. నీకు అంతకన్నా ఐశ్వర్యము నీకు ఇంకా భూమి మీద ఏది లేదు, ఏది ఉండదు. ఒకవేళ నువ్వు అప్పు కలిగినటువంటి పరిస్థితుల్లో ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి, సరిలే పోరా నాకు వద్దు, ఈరోజు నీ అప్పు నాకు వద్దు పోరా అనేటువంటి మాట ఆ నోటగుండి నుంచి కూడా అనిపించేటువంటి స్థితిని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు చెప్పు, అప్పు కొట్టివేయబడిందా, నిలబడిందా? నువ్వు ఉండేటువంటి విధానాన్ని బట్టి.
అది ఎక్కడ వస్తుంది ఆ విధానం అంటే దేవుని మాట ద్వారా వస్తుంది. నువ్వు ఉండేటువంటి విధానం, నువ్వు నడిచేటువంటి నడవడి ఎట్టొస్తుంది అంటే దేవుని వాక్కు చేత వస్తుంది. అందుకే దేవునికి లోబడి దేవుని మాటకు నువ్వు విలువ అనేది. ఎందుకనంటే ఇందుకే నేను విలువ ఇవ్వమంటున్నా. లేకపోతే దేవుని మాటకు ఆ మాట ఆయన మనం బ్రతికించకపోతే, ఆయన లేవనెత్తకపోతే మనకొద్దు ఇది. అవునా కదా? నీకు అంతకన్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభు పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, ఆయన మన కోసం చనిపోయి, మన పాపాల కోసం ఆయన రక్తం చిందించి తిరిగి ఆయన 3వ రోజు లేకపోతే ఏమా ఆయన్ని స్తుతించి అర్థం. ఆయన చనిపోయాడు, మన కోసం వచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం మన యొక్క రోగముల కోసం ఆయన కార్చి, మన బ్రతుకుల కోసం కార్చి, మనం నశించేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లోకం కోసం ఆయన కార్చి తిరిగి 3వ రోజు లేచినటువంటి గొప్ప మహనీయుడు ఎవరంటే యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే. ఓ యవనస్తుడా, 2 గంటల సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. ఏరబ్బాయ్, 2 గంటలు నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. ఎన్ని గంటలు? 2 గంటలు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావే. యుగాలు అగ్నిలో ఏ విధంగా గడుపుతావు? గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి అనుగుణంగా ఎట్లా బ్రతుకుతావు? 2 గంటలు దేవుని సన్నిధిలో దేవునికి అనుగుణంగా లేకపోతే మీ జీవితాలు ఎట్ట కట్టబడతాయి? సంగమా, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు యాతన తెచ్చుకుంటాం? ఎందుకు బాధ తెచ్చుకుంటాం? ఈ బాధ, యాతన పోవాలంటే దేవుని మాటకు అనుగుణంగా నడు. యాతన చెప్పు. ఇప్పుడు నువ్వు దేవుని మాటకు అనుగుణంగా నడిస్తే నీకు ఇంకొక విషయం చెప్పనా? జైల్లో వేసినటువంటి వ్యక్తిని, అంటే చెరలో ఉన్నాడు, అతను ఎందువల్ల వేశారు? ఒకవేళ తప్పు చేసేసారు, ఇలా ఏదో ఒక విధంగా వేసేసారు. ఇప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ చెరలో ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్తగా ఆ యొక్క జైలర్కి కానీ, ఆ యొక్క అధికారికి కానీ జాగ్రత్తగా అణిగి మడిగి తను చెప్పినట్టు చేసుకుంటూ తను మార్పు చెందేననేటువంటి పరిస్థితికి, అంటే నేను ముందున్నటువంటి మనిషిని కాదు, నేను మారేననేటువంటి స్థితి అతను కానీ వస్తే చెప్పండి ప్రియమైనటువంటి వాళ్ళరా, జనవరి 26వ తేదీ రిలీజ్ చేస్తారు కదా, శిక్షించినటువంటి వారిని రిలీజ్ చేస్తారు కదా, ఆ విధంగా శిక్ష తప్పించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, మన మీద శిక్ష పడకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఎవరు మాట వినాలా? ఎలాంటి నడవాలా? నాయనా, ఓ యవనస్తుడా, లోక నడవల్లో నువ్వు నడిస్తే, దేవుని నడవల్లో నువ్వు నడవకపోతే, దేవునికి అనుగుణంగా నువ్వు లేకపోతే చెప్పు, ఎవరు మెచ్చుతారు? నిన్ను మెచ్చేటువంటి వారు ఎవరో? నా బాధ అదే కదా, నిన్ను మెచ్చాలని నా ఆశ. ఏమా, మంచి స్నేహితుడు అంట గద్దిస్తాడట. ఏం చేస్తాడు? మంచి స్నేహితుడు సామెతల గ్రంథంలో గద్దిస్తాడు. ఎందుకనంటే వాడిని పెంట కుప్పలో నుంచి లేపటకు, వాడి దరిద్రుగా ఉండేటువంటి స్థితిలో నుంచి పైకి లేపటకు వాడిని గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోపడినటువంటి వాడు చెప్పు, ఆ గద్దింపుకు లోబడినటువంటి వాడు ఎలాంటి వాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిన్నటి దినము మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతించున్నాం, చక్కగా దేవుణ్ణి ఆరాధించామే. అది ఎవరికి దక్కుతుంది? నిన్న రాని స్థితిలో ఉన్నటువంటి వారికి. ఈ మాటలు ఈ రోజు రానటువంటి వారికి ఎప్పుడు దక్కుతుంది? ఏం చూస్తున్నావు? నువ్వు లేవనెత్తబడాలి అనంటే నువ్వు ఏం చేయాలా? చూడండి, ఇంకా ఇంకొక మాట చెప్తాడు, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు, ఆ తర్వాత లేమి గల వారిని. హల్లెలూయా.
మనం కొన్ని వార్తలు ఉన్నాం. అరే వీడు ఏందో ఏరుకుంటా ఉన్నాడు, ఏంది కాగితాలు ఏం ఏరుకుంటున్నాడు, ఒరే కాగితాలు ఏరుకుంటా ఉన్నాడు, ఆ కాగితాలు లేదు దొరికింది వాడికి. ఎట్టొచ్చింది, ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. పెంట కుప్పలో నుండి ఇప్పుడు దాంట్లో ఉంటే ఆ యొక్క వాసన నీకు మన నిజంగా తల్లి వాసన చేస్తున్నా చేసేట పాపం చేసేటువంటి వాసన ఉండదేమో. ఏమా నిజమా కాదా? ఒకవేళ మన కాడి నుంచి వాసన వస్తుంటే మనకు రాదేమో. ఎవరికి వస్తుంది? ఇతరులకు వస్తుంది, బయట పక్కనటువంటి వారికి వస్తుంది. అవునా కాదా? పాపము కూడా చేస్తూ 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 ఇష్టానుసారంగా ఉంటే నీ నుంచి వాసన రాకపోయినా అనేకులు ఆ వాసనని గ్రహించి ఏం చేస్తారంటే ఈడు పనికి మాలినోడు. అంతకు మించి దేవుడు ఏం చేస్తాడంటే ఈడు నా బిడ్డ కాదు, ఈయన్ని ప్రేమించాలంటే నాకు అసహ్యంగా ఉంది, ఈయన్ని పెంట కుప్పలో నుంచి ఏ విధంగా లేపాలా నేను. హల్లెలూయా. దేవునికి బ్రతుకులు మార్చబడాలా, బ్రతుకులు మార్చబడాలా, బ్రతుకులు మార్చబడాలా. హల్లెలూయా. తేనెటీగంట ఏడిగా తేనెటీగట పేడలో కలిపెడతారు చూడు పురుగు. ఏ పురుగు? ఆ పేడ బుర్రకి ఏమన్నా బుద్ధి ఉందా, బుద్ధి లేదా నీకు? ఈ పేడలోనే పనే నీకు. దీనిలోంచి నీకు వాసన రావడం లేదా? దీని ఎందు నీకు అసలు ఏమి నీకు వినబడడం లేదా? నువ్వు దీంట్లోంచి బయటకు రావచ్చు కదా. ఎందుకో నేను ఇచ్చేటువంటి తేనె తాగుదురా అని చెప్పి పిలుస్తుందట. సరే అని చెప్పి ఆ తేనెటీకి ఇచ్చినటువంటి ఆ తేనెని ఈ యొక్క పేడ బుర్రగా ఏం చేస్తుందంటే తాగుతుందంటే చూడు ఎట్టుంది ఇప్పుడు నేను ఇచ్చిన తేనె, తీయగలేదు, నాకు మామూలుగానే ఉంది అది అని అంటుందంట. ఒరే ఇదేంట, నేను నా శక్తిని అంతా దారబోసి ఏంటట, నా శక్తిని అంతా దారబోసి నేను తేనె దాంట్లో ఉద్వంపు చేసి నా మిత్రుడు కదా, నా స్నేహితుడు కదా అని చెప్పి ఆడికి ఇచ్చినప్పుడు ఈడేంద్ర మళ్ళా నాకు ఫస్ట్ లాగా అట్టే ఉంది అని అంటున్నాడు. నా వాసన బాటలు అంటే వాడు వాసన ఏంది? పేడ వాసన, పాలేదని అంటున్నాడు. నేను మంచి తేనె తీసుకొని ఇస్తే అనని ఇది అనుకుంటుందంట. సరే రేపు అన్నారా నువ్వు పళ్ళు బాగా దోముకొని పళ్ళు బాగా దోముకొని జాగ్రత్తగా నువ్వు బాగా బ్రష్ చేసి నువ్వు రా, అప్పుడు నీకు నేను ఇంకా మధురంగా ఇంకా నేను ఇది బాగలేదన్నావు కాబట్టి ఇంకా కొండ తేనె మధురమైనటువంటి తేనె తీసుకొని వస్తానని చెప్పి సరే అని చెప్పి చేసిందంట. సరే అని చెప్పి అది తర్వాత రోజు వచ్చింది, మధురమైనటువంటి తేనె ఇస్తే అదేమంటుందంటే మళ్ళా ఏమంటుంది? బాగాలేదంటుందంట. మరి ఏం చేయాలి? నా శక్తిని అంతా దారిపోసింది, ఇంకెక్కడ తేనె తీసుకురావాలి నేను అంటే ఇప్పుడు ఆ పువ్వుల్లో ఉండే తేనె తెచ్చాను, ఇంకో దగ్గర ఉండే తేనె తెచ్చాను, ఇంకా అనేక విధాలుగా నేను తేనె తీసుకొచ్చి సమకూర్చి నా మిత్రుడికి ఇస్తే ఏం దెబ్బ బాగలేదు అంటున్నాడు. అదే అంటున్నాడు. ఏంది అంటే పరిస్థితి ఏంటంటే అరే నీ నోరు ఆండ్రా అన్నాడంట. ఏంటట? నీ నోరు ఆండ్రా అన్నాడంట. ఆ నోట్లో ఎంత పేడ ఉందంట. ఇప్పుడు దానికి టేస్ట్ ఎట్లా తెలుస్తుంది అంటే దాని బ్రతుకో అంటే దాంట్లోనే మళ్ళించబడాలి. అది పాపం చేసేటువంటి వాడు ఇప్పుడు చెప్పు చేయాలనా? అంతేనా? కరెక్టేనా? అది నిజమేనా? ప్రియదేవుని బిడ్డలారా, మన మనుషులంగా ఉండేటువంటి మనము దేవునికి దగ్గరగా లేకపోతే దేవుని నమ్మనటువంటి వారికి నమ్మిన నీకు తేడా అయింది. దేవునికి అనుగుణంగా లేనటువంటి వారికి అనుగుణంగా ఉన్నటువంటి నీకు తేడా ఏంటి? బ్రతుకు మార్చబడాలా, మార్చబడేదా? ఎందుకంటే నిన్ను లేవనెత్తినాడు ఆయన, నీకు రక్షణ ఇచ్చింది ఆయన, నీకు బ్రతుకునిచ్చింది ఆయన. నిన్ను ఏ స్థితిలో నుండి లేపుతాను అంటున్నానంటే పడిపోయిన స్థితిలో నుండి లేపుతానటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తావా, లోకాన్ని ఆశ్రయిస్తావా? ఇంకా అదే స్థితిలో ఉంటే పరిస్థితి ఎట్టుంటుంది? అదే స్థితిలో ఉంటే బ్రతుకులు ఎట్లుంటాయి?
ఏమ్మా ఇంకా పేడ వాసన, పాపపు వాసన. పాపం చేసినటువంటి వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించని దేవుని పాదాల చెంత పట్టుకొని దేవుని అడిగితే ఇప్పుడు ఆ బాల్యం నుండి అన్నామే, ఆ బాల్యం నుండి చేసినటువంటి పాపములు అసలు వాటిని పట్టించుకోడు, ఆ బాల్యం నుండి చేసినటువంటి పాపపు శాపాలన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఏమ్మా ఇప్పుడు చెప్పు, పాపం కొట్టివేయబడుతుందా? పశ్చాత్తాపడాలా, మన బ్రతుకు మార్చుకోవాలి. రే తిరగబాకరా, దేవుని వాక్యాన్ని రా చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? విననటువంటి వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. తల్లి, అమ్మా, నేను అంటున్నాను, మీరు పరిశీలించండి. గృహంలో పరిశీలించండి. మీరు అప్పుడు చెప్పండి. నేను కాదంటున్నా, మీరు అప్పుడు చెప్పండి. నేను అందుకే అంటున్నా, మీ కుమారులు చెప్పండి, మీ కుమార్తెలో చెప్పండి, మీ భర్తలో చెప్పండి, మీ భార్యలో చెప్పండి, మీ రక్త సంబంధాలు చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుని రారా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సన్నిధిలో సంతోషం ఆనందం ఉన్న రాయ్యా. విడవద్దు దేవుని మాటను, దేవుని సన్నిధిని నిలవబడి ఆయన మాటను విడవద్దు. నువ్వు ఆయన మాటను విడిస్తే ఎక్కడ బ్రతుకు అక్కడే. ఆయన మాట కానీ విని ఆ మాటకు అనుగుణంగా నడిస్తే ఇప్పుడు బ్రతుకు మార్చబడుతుంది, ఇప్పుడు లేవనెత్తబడతావు. హల్లెలూయా. చూడండి, లేమి గలవా నా తర్వాత భూమి యొక్క స్తంభములు ఏమ్మా, భూమి యొక్క స్తంభములు ఏందో, భూమికి స్తంభాలు ఏమేస్తున్నాడు? ఏందో పునాది. ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం, ఈ భూమికి పునాది ఏంటంటే నీళ్లు. నీళ్ళ మీద నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేల మీద పునాది వేసి నువ్వు నిలబెట్టగలుగుతావా? నేల మీద పునాది వేయగలుగుతావా? ఆ శక్తి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నిన్ను దీన స్థితిలో చెత్త కుప్పలో నుండి నిన్ను రక్షించేవాడు. హల్లెలూయా. యేసు నాకు సాక్ష్యం చెప్తుంటే ఏంటంటే, ఆయన బ్రతుకు మామూలుగా దేవుని నమ్మక ముందు రక్తం కక్కుతూ ఈదులు తిరుగుతూ అనేక విధమైనటువంటి ఏంది పిచ్చోడా ఏంటనేటువంటి పరిస్థితుల్లో, ఎన్నికలైనటువంటి పరిస్థితుల్లో ఆ స్థితిగతుల్లో ఉంటే ఒకసారి ఏరోప్లేన్లో పోతా ఉన్నాడంట. ఆయన ఏరోప్లేన్లో పోతూ ఉంటే సౌత్ కొరియాకు పోతున్నాడంట, సింగపూర్ నుంచి. ఆ దేశాలు దాటుతూ పోతూ ఉంటే ఇదిగో ఈ దేశం దాటుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారట. మీకేం కావాలా, ఏం తీసుకురావాలా, మీరు భోజనం చేస్తారంటే చేస్తాము అని అన్నప్పుడు ఆయనకి వాళ్ళకి అందరూ భోజనం చేసిన దానికి కూర్చున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసన్న గారంట ఆయన బ్రతుకును ఒకసారి ఆలోచించుకొని, ఆయన స్థితిని ఒకసారి తలపోసుకొని, ఆ స్థితిని బట్టి ఆయనకు అప్పుడే కళ్ళనీళ్ళు పడి, అయ్యా నేను ఎక్కడున్నాను నాయన, ఎదుగో నన్ను ఈ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రం నాయన అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుల సాక్ష్యాలు వినండి, చెత్త చూడబాకండి. భక్తుల సాక్ష్యాలు వినండి. ఎప్పుడైతే ఆయన వాళ్ళందరితో కూర్చొని ఆ యొక్క భోజనం చేస్తున్నాడో అప్పుడు నేను ఎక్కడున్నానో, ఎన్నికలేదే, అందరూ తరిమేరే, రక్తం కక్కుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆదరించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిపినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిలబడా ఏం ఆయనకి ఒక దేవుడు, మనకు ఒక దేవుడా? అందరికీ వర్తిన దేవుడు, ఆయన్ని నిలిపిన దేవుడు నిన్ను నిలపకుండా మానడు. అయితే మనం నడవడి బిడ్డలారా, నేను అంటున్నా అదే మీ యవ్వనస్తులకు చెప్పండి. దేన్ని చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి.
వాళ్ళని కాపాడి దేవుడు మిమ్మల్ని కాపాడుకుని ఉండడు. ఒకరోజు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఈ మామ చెప్తున్నాడు రా నాయనా నేను వినలేదే, అయ్యో మా బాబు చెప్తున్నాడు నేను వినలేదే, అయ్యో ఇక్కడ కూర్చున్నటువంటి ఆ సేవకుడు చెప్తుంటే నేను వినలేదే. అయ్యో అన్న చెప్తున్నాడు. అన్నచెల్లి ప్రియమైనటువంటి వాడు, నిన్ను లేవనట్టు కలిగిన వాడు ఒకటి. ఆయనకి నువ్వు సమయం ఇవ్వకపోతే ఇంకేదా అనిపిస్తావు? వారం రోజులు చేస్తున్నావు నువ్వు ఏమా, వారం రోజులు శరీరాహారం కోసం నువ్వు పని చేస్తావు. వారంలో ఒకరోజు ఆ సమయంలో కూడా లేదు. శుక్రవారము లేకపోతే బుధవారము లేకపోతే యూత్ మీటింగ్ అని, యూత్ మీటింగ్కి యవనస్తులు ఇది దేవుని బిడ్డల, ఇదేమంటాము? అహంకారం అంటామా, గర్వం అంటామా, లేకపోతే ఇక మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? నువ్వు లేయాలా, పడినటువంటి స్థితిలో నువ్వు లేయాలా. ఆయన ఆశ హల్లెలూయా, నీవు లేయాలా. ఆయన లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఆయన జనులకు ఏంటట లోకమును గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. మొదటిగా ఆయన నిన్ను ఎక్కడి నుంచి లేవనెత్తాడంట? కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తాడు. చూడండి అక్కడ మనకు చాలా దరిద్రులను ఎక్కడ కూర్చోబెట్టాడంట? అధికారులు లేదా రెండవదిగా, మూడవదిగా మహిమగల సింహాసనం నిన్ను స్వతంత్రింప చేస్తాడు. నాలుగవదిగా మట్టిలో నుండి నిన్ను లేవనెత్తువాడు. హల్లెలూయా. చూడండి మనకు 5 మనకు అక్కడే కొన్ని పాయింట్లు మనకు దొరుకుతాయి. రెండవదిగా చూడండి ప్రియమైనటువంటి వారు, యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం దిమ్మ. భూమి మీద ఉండే జనులకి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను దేవునికి మహిమ. హల్లెలూయా. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఎవరో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి అక్కడ అంటున్నటువంటి మాట, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను. నువ్వు పరిశోధింపజాలని అంటే చెప్పాలి, నువ్వు పరిశోధించలేవు అంటే నీకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీకే తెలియదు. నీకే తెలియదు, హృదయానికి గోచరం కాదు అని లెక్కలేనన్ని కార్యములు అంటున్నాడు. చూసావా ఎంత చక్కగా అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అద్భుత క్రియలు నీ పట్ల అనేక అద్భుతాలు చేస్తుంటాడు, నీ పట్ల అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు,
సింహపు పిల్లలైనా చెప్పు లేమి కలవై ఉంటాయి కానీ ఆయన నమ్మినటువంటి వారికి ఏ కొదువా, ఆయన నమ్మినటువంటి వారికి ఏ కొదువా. సింహపు పిల్లలు లేపగల ఉంటుందా? అటు ఇటు పోయి ఏదో ఒక ఎరం తీసుకొచ్చేస్తుంది, ఒక తక్కని తీసుకొచ్చేస్తుంది. ఏమా సింహపు పిల్ల కోసం ఏం చేస్తా తెలుసా? సింహం ఏదో ఒక విధంగా దాన్ని ఎక్కడ దగ్గర ఎరం తీసుకొచ్చేస్తుంది. అయితే ఆయన నమ్మిన బిడ్డకు అయ్యైనా కొదువు కలిగి ఉంటాయి కానీ నీకు నేను కొదువు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను కొదువు చేయను, నీకు కొదువు ఉండదు. నమ్ము సంగమా, విశ్వసించు. విశ్వసించి ఆయనకి భయము భక్తి కలిగి జీవించు. నీవు కొదువు లేని వాడు. మనలో మన గృహం ఆశీర్వదించబడాలంటే అపవిత్రత తొలగిపోవాలా. అప్పుడు నువ్వు లేవనెత్తబడతావు. భ్రష్టత్వం తీసివేయబడాలా, పాపం కొట్టివేయబడాలా. అపవిత్రత గృహంలో పెట్టుకొని ఆశీర్వదించబడాలంటే యాడ్ నుంచి ఆశీర్వదించబడాలా? చెప్పమ్మా, నీకు ఆశీర్వాదం ఎంత వస్తుంది? చెప్తలే, ఆశీర్వాదం ఎట్ట వస్తుంది? ఏ విధంగా ఆశీర్వాదం వస్తుంది? పెద్ద ఇనుముని నెత్తిని పెట్టుకొని నాయన నా బరువు దించు, నాయన బరువు దించు, నాయన బరువు దించు నాయన అంటే ఎట్ట తిరుగుతుంది? అదే ఎట్ట తిరుగుతుంది? బరువు నా బరువు నెత్తి కిందేస్తే నువ్వు ఎవరు? ఆయన అంటున్నాడు కిందే కదన్నా, కిందే కదన్నా అంటున్నాడు. నీకు వినబడ్డావురా? ఇప్పుడు దేవునికి అనుగుణంగా నడిస్తే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే మర్మమును బయలుపరచువాడు యెహోవాయే. మనం ఇందాక చదువుకున్నాం, భయభక్తులు కలిగినటువంటి వారికి మర్మమును తెలియజేయవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇనుము ఎత్తుకొని ఆ బరువు ఎత్తుకొని నెత్తిన మోస్తా ఉండి బాగా మోత బరువు అవుతుంది, అయ్యో కుంగిపోతున్నాను అంటున్నారు. ఈ కురిగిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రభు ఏమంటారంటే, రే దాన్ని దించరా, మరి దాన్ని దించరా అంటే ఆ మాట లోకానికి వినబడ్డంలా. ఎందుకనంటే ఆత్మీయత లేదు, దేవుని భయం లేదు, దేవునికి అనుగుణమైనటువంటి పరిస్థితి లేదు. అది ఆయనకు అనుగుణంగా ఉంటే అప్పుడు చీకటి పారిపోద్ది. చీకటి ఎప్పుడైతే మన హృదయంలో పారిపోతుందో, ఎప్పుడైతే పాపము కొట్టివేయబడుతుందో అప్పుడు నువ్వు ఫ్రీ 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 ఫ్రీ. అప్పుడు నువ్వు నెమ్మదిని అందుతావు. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు నెమ్మదిని అందుతావు. ఒకవేళ కష్టమైంది ఏదైనా నీ మనసుకు వచ్చింది, అబ్బా అది ఎట్ట పోతుందిరా, అది ఎట్ట తీరుతుందిరా, అది ఎట్ట చేయాలరా, అది ఎట్ట చెందాలరా అనేటువంటి పరిస్థితుల్లో కష్టమైంది నీ హృదయానికి ఒకటి తలంచుకుంటుంది. ఇప్పుడు అది కానీ తీరిపోయింది అనుకో, ఇప్పుడు సపోజ్ అమ్మా ఒక విషయం మీకు అర్థమవుతుంది చెప్తానండి. ఒక 10,000 అవసరం ఉందమ్మా, బాగానే నెత్తులు కూర్చో, బాగా కుతిక బతుకోంది, ఇప్పుడు బరువు అయిపోయింది. ఈ 10,000 కావాలంటే ఏం చేయాలా? ఏం కావాలా? ఇప్పుడు 10,000 కావాలంటే ఎట్ చేయాలా? ఎవరికి ఇవ్వాలా? అవునా కాదు? ఎవరు రాకున్నాయి? నీ నడవను చూసి మరి వీడు వినరా మాట, వీడికి ఎట్టిస్తావరా అని చెప్పి లోకం ఏం చేస్తుంది? ఎవరు ఇప్పుడు బరువు ఏమవుతుంది? ఇంకా భారం అయిపోయింది. ఏదో నా బట్టి వ్యక్తి వచ్చి రేట్ రాదా
ఏదో చాలా మందిని అడుగుతున్నావు, నేను అవసరం ఏదో 10,000 ఏదో రా, ఏదో ఈ 10,000 తీసుకోపో ఆయన ఇచ్చాననుకో, ఇప్పుడు వాడి యొక్క బరువు ఏమైంది చెప్పు, ఇప్పుడు ఎంత అయ్యేది చెప్పు, ఆ విధంగా దేవుని మాటను వినక, దేవునికి అనుగుణంగా నడవక, దేవుని భయం లేక, ఆయన మర్మమును ఆయన చెప్పేటువంటి మాటను గ్రహించలేకుంది సంఘం. ఆయన చెప్పిన మాటను గ్రహించలేకున్నది. అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు. ఆయన చూడు ఆయన అంటున్నటువంటి మాట చూడండి, చదవండి, దేవుని వాక్యాన్ని చూడండి, దేవునికి అనుగుణంగా జీవించండి. వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపజేయవాడు. ఇప్పుడు వర్షం లేకపోతే ఇప్పుడు తినేదానికే అంటే ఏ కాలంలో ఏ పువ్వులో ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత కింద చదవమ్మా. అప్పుడు ఇప్పుడు గమనించండి, ఈ పాయింట్ గమనించండి. అట్లు ఆయన దీనులను ఉన్నతమైనటువంటి స్థలములలో దుఃఖపడు వారిని ఎడంట క్షేమములకు లేవనెత్తును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నటువంటి మాట చూడండి లాస్ట్ లో, అట్లు ఆయన దీనులను ఉన్నతమైనటువంటి స్థలములలో ఉంచును. ఉన్నతమైనటువంటి స్థలములలో, ఉన్నతమైనది నీ నామము కీర్తించదనే ప్రతిదినం. నిజమేనా? నిజమేనా ఈ మాట? అవునా? ప్రతినిత్యం కీర్తిస్తున్నావా? అబ్బా దేవునికి మహిమ. అవునంటే హల్లెలూయా. ఉన్నతమైనది నీ నామము కీర్తించదనే ప్రతిదినం. పాటకు సమయమా? ఇంటికి పోయి పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించు, ఆనందించు, తమ్ముడు చేత పట్టుకో. హల్లెలూయా. యాడ్ నుంచి రక్షించాడు ఆయన, గొర్రెల దొడ్డ నుండి రక్షించిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నామా? ఉన్నతమైనటువంటి దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. ఎక్కడున్నాడు దావీదు భక్తుడు? ఎక్కడున్నాడు? ఏమా గొర్రెల దొడ్డులో కాపు కాసుకుంటూ అన్నా నేను యుద్ధం చేస్తా. రే నువ్వు అర్థం చేస్తారా? నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ఎత్తు ఎంత? అందుకే సమూయేలు భక్తుడికి దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా?
నువ్వు ఆయన ఎత్తును చూడొద్దు, నువ్వు ఆయన అందం చూడొద్దు, నువ్వు ఆయన లాభం చూడొద్దు, నువ్వు బలం చూడొద్దు, నువ్వు మనిషిని చూడొద్దు. ఎదుగో హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడిని నేనుండా. హల్లెలూయా. నేను చెప్పినట్టు తైలంతో అభిషేకించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి బాధ. ఎప్పుడో ఉన్నటువంటి దావీదు భక్తుడిని ఏం చేశాడు తెలుసా? అభిషేకించి ఉన్నతమైనటువంటి స్థలములో నింపిన గొప్ప ఘనత యేసయ్యది కదా. దేవునికే మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, దావీదు మనిషా కాదా? ఏమా ఒక రాజు. ఇప్పుడు నువ్వు మనిషివా కాదా? నిన్ను ఉన్నతమైనటువంటి స్థలంలోకి ఎక్కించగలిగినటువంటి సమర్థుడు. ఇది నేను చెప్పే మీకు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నాం. కానీ దేవుణ్ణి కానీ నువ్వు కానీ తలుచుకొని ఒకసారి పట్టించుకుంటే నీ స్థితిని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ పరిస్థితులను మారుస్తాడు ఆయన. గమనించండి ప్రియమైనటువంటి వారు, గమనించండి. అదే విధమైనటువంటి పరిస్థితుల్లో అన్నలు త్రోసివేసి, అరే నువ్వు పాలేవురా, నువ్వు కొట్టలేవురా, వాళ్ళు కొట్టాలన్నటువంటి యూరులు సూర్యులు. యోనాతాను ఎలాంటి భలే యుద్ధ నైపుణ్యంలో చాలా నైపుణ్యత కలిగినటువంటి వాడంట. ఎవరు? సౌలు కుమారుడు యోనాతాను. సౌలు కుమారుడు యోనాతాను అంత నైపుణ్యంగా చెడపోతాడట. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు, వాళ్ళే గమ్మైపోండారు, ఇంట్లో కూర్చోండారు. ఎన్నికలేని ఎక్కడి నుంచి తీసుకోవచ్చుడు? ఎక్కడి నుంచి తీసుకోవచ్చుడు? ఎన్నిక లేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆ గోలియాతుని నేను చంపుతున్నాయా, సౌలు గారు గోలియాతుని నేను ఓడిస్తున్నాయా, గోలియాతుని నేను చూస్తాను, నేను ఓడిస్తున్నాయా, నా ముందు నిలవబడినటువంటి ఈ మనిషి నేను ఓడించగలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యందు ఉన్నవాడు గొప్పవాడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు బలవంతుడు. ఏం చేస్తాను? నాలో ఉన్నవాడు బలవంతుడు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ బలవంతుడైనటువంటి దేవుడు నీ పక్షం ఉంటే, నీతో ఉంటే, నీ యందుంటే, నీలో ఉంటే, ఇప్పుడు నీ ద్వారా అద్భుత కార్యమే కానీ, నీకు విజయమే కానీ నీకు అపజయము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లును గాక. ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళి ఎప్పుడైతే మరే నాయన నువ్వు యుద్ధానికి వద్దురా, నువ్వు పోతే ఓడిపోతావురా అనేటువంటి ఆ స్థితిలో యుద్ధానికి పోయి తీసుకొని వస్తుంటే, అంటే యుద్ధానికి పోయి జయించుకొని తల చేతిలో పట్టుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆడవాళ్ళు ఏం చేస్తున్నట్టు స్త్రీలు, దావీదుకు 10,000. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగా ఉన్నటువంటి సౌలుకి 1000. ఇప్పుడు చెప్పు, సౌలు ఎక్కడా, దావీదు. సౌలు రాజు, దావీదు గొర్రెల కాపరి. ఇప్పుడు సౌలుకి 10,000 రావన్నా, దావీదు 10,000 రావన్నా? ఇప్పుడు జనం నోటి నుండి ఏమొస్తుందంటే దావీదు 10,000, సౌలుకి 1000. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చేవాళ్ళు బాగా కొట్టచ్చు. ఏదో పడడం ఆరోగ్యం. దేవుని నామాన్ని గణపరిచి చప్పట్లతో గణపరిస్తే మన శరీరానికి 1000 సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడు కొడతారా? హల్లెలూయా. గమనించండి ప్రియమైన వార్త, ప్రియమైన దేవుని సంఘం. ఇప్పుడు ఏం పట్టుకో వస్తుంటారు? ఆయన తల పట్టుకో వస్తుంటారు. ఇప్పుడు 1000 సౌలు కంటే దావీదు 10,000 అంటూ వస్తూ ఉంటే, ఇప్పుడు అన్నలు ఏం చేశారు? ఆయన్ని అన్నలు ఏం చేశారమ్మా? తోసివేశారు. గమనించండి పాప, రాదా నీ వల్ల కాదు. ఇప్పుడు ఆయన చేయించుకొని వస్తా ఉంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అన్నలు ఇప్పుడు ఏమంటారు? అబ్బాయి ఎవడా
ఇంతకు ముందు తోసేసావు. తెలుసా గోలి ఎత్తాలా తమ్ముడు రావాడా? ఇప్పుడు 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 దావీదు అనుకుంటాడు. ఇప్పుడు దావీదు ఏమనుకుంటాడు? ఇప్పుడు తోసి వేసినటువంటి అన్నుడు నా తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటాడు? తోసి వేసినటువంటి అన్నలు రే తట్టి మరి ఏం చేసి తట్టి ఏమంటాడు? మా తమ్ముడు ఎవరు తలకాయించుకోండి. ఎవరుడు? మా తమ్ముడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏమనుకుంటాడు అంటున్నా? దావీదు ఏమనుకుంటాడు అంటున్నా? అది దేవునికి నాయన స్తోత్రం తండ్రి అని చెప్పి ఆకాశం వైపు చేతులు ఎత్తి నాయన ఈ ఘనత తెచ్చింది నువ్వే కదైనా. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఘనత ఇచ్చింది నీకు? ఎవరిచ్చారా? హల్లెలూయా. ఆకాశం వైపు చేతులెత్తి నాయన ఈ ఘనత నీది నాయన, నీకు స్తోత్రం కలుగును గాక. అవునా? దేవుని బిడ్డలారా రే చెప్తున్నప్పుడు వినండిరా, దయచేసి వినండిరా. అమ్మా తల్లి ఏమండి, అక్క అయ్యా చెల్లి, అమ్మా తల్లి వినండమ్మా. దేవునికి అనుగుణంగా జీవించండి. నిన్ను యాత్రలో పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను నశింప చేయడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను కుంచివేయడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను లేవనెత్తాలని ఆయనకి ఇష్టముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచాలని ఆయనకి ఇష్టమా? ఉన్నతమైనటువంటి వాని దగ్గర ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతుడైనా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అనంటారు దావీదు, నా బలము నీవే, నా గలము నీవే. హల్లెలూయా. నా బలము నీవే, నా జయము నీవే, నా ఆరోగ్యం నీవే, నా ఆనందము నీవే నాయనా. నా బలము నీవే, ఆరోగ్యము నీవే, ఆనందము నీవే, అభిషేకము నీవే. నా బలము నీవే, హల్లెలూయా. అదేనా అదేనా అలా తక్కువగా అదే అందుకే ఆపండి నాయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నా బలం నీవేనైనా, నాకు ఈ శక్తిని ఇచ్చింది నీవేనైనా, ఆ విజయంలో కారణం నీవేనయ్యా అని అన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు ఇవ్వడా రే దేవుని సన్నిధిలో కూర్చోండి. ఎట్లా పోతుంటే మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగము శాశ్వతము కాదు. నువ్వు నడిచేటువంటి త్రోవ శాశ్వతము కాదు. నువ్వు వెళ్ళేటువంటి నడవడి అక్కడికే నడిపిస్తాడంటే శాశ్వతం కాదు. ఒకవేళ ఈరోజు ఈ దేవుని సన్నిధిలో ఫ్రెండ్ కాడ పోతున్నావు, ఆ ఫ్రెండ్ శాశ్వతం కాదు. గుర్తుపెట్టు. మళ్ళా బాలేవు, మళ్ళా బాలేవు. ఎందుకు ఈ వాక్యం? ఎవరి కోసము? అయినా ఏమండి, వాక్యం మన కోసం, నా కోసం, నీ కోసం. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీకు ఆ దీన స్థితిలో నుండి నువ్వు పైకెత్తబడతావు. వద్దా? అవసరమా? కావాలా? అయితే దేవునికి అనుగుణంగా నడవండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వద్దు. ఎంత అదే ఇశ్రాయేలు ఎంత యాతన పడుతున్నా, ఆ యాతనే కావాలంటున్నారు వాళ్ళు. ఆ యాతన నుంచి బయటకు తీసుకొచ్చి చదువుకుంటున్నారు. చూసావా? ఇది తెలియడంలా తెలిపిస్తాడు కూడా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. నిలబడతారు, లెగిస్తారు, అందరూ లెగించేస్తారు.
అందరు లభించేటువంటి రోజు అతి సమీపంగా ఉన్న దేవునికి మహిమ కలుగును కాక. ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయినా సరే, మళ్ళీ అంటున్నా, ఎక్కడ ఉన్నా సరే లెగితే ఈ సన్నిధిలో కాదు. గుర్తుపెట్టుకోవాలి శ్రీ దేవుని బిడ్డలా, దేవుని సంగమా, ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. యువతల పక్క ఒక మాటను చూడమ్మా, ఇంకొక మాటను చూడు. అది దుఃఖపడు వారిని క్షేమమునకు ఏం చేస్తారంట? లేవనెత్తును. దుఃఖపడేటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. క్షేమాధారం యేసయ్య. నీకు క్షేమం ఇచ్చేటువంటి వాడు ఆయనే. నీ దుఃఖ స్థితిలో నుండి, నీ కన్నీటి బాధల్లో నుండి, నువ్వు నలిగిపోయి కురిగిపోయినటువంటి స్థితుల్లో నుండి, నీకు ఆ స్థితిలో నుండి నిన్ను రక్షించి క్షేమం ఇచ్చేవాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఎవరు క్షేమాన్ని ఇచ్చేది? ఎవరు క్షేమాన్ని ఇచ్చేది? ఏ స్థితిలో నుండి క్షేమాన్ని ఇస్తాడో? నువ్వు దుఃఖంగా, వేదనగా, నువ్వు బాధగా ఉంటే, ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే కదా బయటకు వచ్చేదా. మళ్ళీ బయటకు వచ్చి ఒకవేళ కొంచెం దేవుడు సరి చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? వీడికి ఏమొస్తుందో తెలియదు. వాళ్ళు సరిచేసిన ఇశ్రాయేలుని తీసుకొచ్చి అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఇంకెందుకు ఎర్ర సముద్రమును చీల్చి దాంట్లో నడిపిస్తే నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా. ఆ స్థితిని చూసి వేశ్య అయినటువంటి రాహాబు రక్షించబడింది, ఆ కుటుంబం రక్షించబడింది. అయితే ఇశ్రాయేలు గమనించండి ప్రియమైనటువంటి వారు, నీ విమోచకుడు, చెప్పింది నిన్ను రక్షించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా నిన్ను దుఃఖంలో నుండి ఏం చేస్తాడంట? క్షేమంగా ఉన్నత స్థితిలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను ఆయన ఉంచుతాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఏం చేస్తాడు? నువ్వు దీనత్వం ఉంటే, నువ్వు దీనుడుగా ఉంటే, ఆ దీనత్వంలో నుండి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి పొందుతాడు. రెండవదిగా దీంట్లో చెప్పినటువంటి మాట ఉంది, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. నీ దుఃఖ దినములు ఏమవుతున్నాయి? సమాప్తమవుతున్నాయి. నీ దుఃఖానికి పోను ప్రతిగా సంతోషం నిన్ను వెంటాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖ దినములు సమాప్తమయ్యేటువంటి రోజు దగ్గరలో ఉంది. జీవించు, ఆయనకు అనుగుణంగా జీవించు ప్రియ బిడ్డలారా. ఆయనకు అనుగుణంగా ఉండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పండుగ వచ్చినప్పుడు కాదు మనకు సన్నిధి. దేవుని సన్నిధి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు సన్నిధే. ఏమైనా మర్చిపోతాడా? మీరు గుర్తుపెట్టుకోండి అదే మాట, నేను అంటున్నటువంటి మాట. దేవుని సన్నిధిలో నిలవబడుతున్నటువంటి వారిని దేవుడు మర్చిపోతున్నా. ఒకసారి గమనించు. ఎప్పుడు వాళ్ళకి నిండు సంపూర్ణమైనటువంటి సంతోష ఆనందాలే. ఎప్పుడేమా శుక్రవారం వస్తుంటివి, ఆలయంకి వస్తుంటివి, యూత్ మీటింగ్కి వస్తుంటివి, ఏమా ఆదివారం వస్తుంటివి, గృహ కూడికలకు వస్తుంటివి. నేను మర్చిపోతాను దేవుడు. ఏ అమ్మ రావట్లేదు ఏమినే గుర్తుపెట్టుకో. మీరు రాసి పెట్టు, నోట్ చేసుకో, కావాలంటే నోట్ చేసుకో. భయం కలిగి జాగ్రత్తగా నడవండి. నోట్ చేసుకో. మళ్ళీ చెప్తున్నా, ఏంటి దుఃఖం? నీ బిడ్డ పరిస్థితి ఒకవేళ ఒక విధంగా చేస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు అంతకన్నా ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది? నువ్వు నడవలా, అయినా మళ్ళీ దేవుడు దీవిస్తున్నాడు నిన్ను. నడిచేవా? నేను మీకు చాలాసార్లు ఇదిగో నేను నడిచిన, నాకు చూపించాను. ఇప్పుడు ఎవరు రాలా, లోటు కనబడుతుంది. ఆ లోటుని సరి చేసుకుంటే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా చూడండి ప్రియమైనటువంటి వారా. కీర్తన గ్రంథము 113 అధ్యాయము 7వ వచనము. అమ్మా,
తన ప్రజల ప్రధానులతో ఏమిటంట, ప్రధానులతోనూ తన ప్రజల యొక్క ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు. నేల నుండి దరిద్రులను ఏం చేయవాడు? లేవనెత్తేటువంటి వాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పైకెత్తువాడు. ఆయన సొంతు లేని వారిని, సంగమా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తెలుసో తెలీదో, సంత లేనటువంటి వారి యొక్క పరిస్థితిని బట్టి వరుసగా నిలబెట్టే వాళ్ళకి ప్రార్థనలో చేసినా లేదా? నా శక్తి కాదు, వాళ్ళు దయచేసి క్షమించండి, నేను అంటున్నాను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో దేవాతి దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుని యొక్క కృపను పొందుకోలేక బిడ్డలు లేకున్నారే అనేటువంటి పరిస్థితుల్లో ఏమా అందరిని నిలవబెట్టి, అందరిని మోకాళ్ళ మీద నిలవబెట్టి ఏం చేసేది తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థన చేసామా లేదా? తల్లి దేవుడు విడుదల ఇచ్చాడు లేదా? విడుదల ఇచ్చాడు లేదా? పెట్టుకో ప్రియమైన, దీన్ని మర్చిపోతామా? ఇప్పుడు పొందుకున్నటువంటి వారు దేవుని సన్నిధికి చెప్పు. ఇప్పుడు చెప్పు, మనం చేసేది కరెక్టా? లోపం కనబడుతుంది. అదే నేను ప్రశ్న వేస్తేనే లోపం కనబడుతుంది. ఏ భక్తులు అంటాడు, దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే ఏమా ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదంట. నేను ప్రశ్నిస్తే నేనంతా, నా అధికారం ఎంత, నా బ్రతిక, నేను నా స్థితి ఏంటి? ఈ స్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులను జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు ఏ పట్టువాడు? 8:4 ఏమా మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు ఏ పాటి వాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఏ పాటి వాడు. హల్లెలూయా. నీ కోసం దేవుడు ఎంత శ్రమను వచ్చాడు తెలుసా, ఎంత బాధను వచ్చాడు తెలుసా, ఎంత ఇబ్బంది. ఎందుకంటే నువ్వు పడిపోయినావు, పడిపోయిన స్థితిలో లేవనెత్తుటకు ఆయన నీ కోసం బాధను వచ్చినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యాకోబు 1:9 యాకోబు పత్రిక 1:9 యాకోబు పత్రిక. దీనుడైన సహోదరుడు తనకు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి దశయందు ఏడంట దీనుడైనటువంటి వాడు ఎంత అతిశయిస్తాడు. ఏమా దీనుడు అంటున్నాడు, మళ్ళా కలిగిన అంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయించవలెను. ధనవంతుడైనటువంటి సహోదరుడు తనకు కలిగినటువంటి దీన దశయందు పౌలు భక్తుడు అంటాడు. ఏమంటాడు? ఉన్నా దేవునికి మహిమ, లేకపోయినా దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకుట చావైనా ఇంకా లాభం. తుపాకు పెట్టేసారు బయట. ఇప్పుడు పరిస్థితి ఏంటో ఏంటి? ఇప్పుడు పరిస్థితి మీకు చాలా సార్లు అడిగిన, ఈ రోజే దేవుడు రాకడైతే ఎంతమంది సిద్ధం? ఈ రోజే దేవుడు రాకడైతే ఎంతమంది సిద్ధం? దేవునికి మహిమ శాలకత్వం చేయ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సిద్ధం? దేవునికి బిడ్డలారా, అందుకే త్వరపడి బాప్తిసం తీసుకో. మరలోకి నీకు లోకం శాశ్వతం. నేను అదే చెప్తాను, లోకం శాశ్వతం కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి వారు శాశ్వతం కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు శాశ్వతం కాదు. నువ్వు సంపాదించినటువంటి ధనము, అంతస్తు ఒకటే నీకు శాశ్వతం. ఆ ఒక్కడే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్కడు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అది అంటున్నటువంటి మాట. ఇంకేమంటాడమ్మా అమ్మా? ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే ఎలా అవుతాడంట? గద్దించిపోవును. సూర్యుడు ఉదయించి గట్టిని మార్చివేయగా దేవుని ప్రయత్నంలో ధనవంతుడు ఏం చేస్తాడంట? ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోతాడు. ఇప్పుడు మనం అనుకుంటాం ధనవంతుడు డబ్బు చేత ఏం చేస్తాడు తెలుసా? ఏమైనా అంటే అతిశయిస్తే గర్వంతో ఊగిపోతుంటాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అసలు? ఏమంటున్నాడంటే ఏమా తన ప్రయత్నములలో వాడిపోతాడట. హల్లెలూయా. అయితే దేనిలో ప్రయత్నం చేస్తే వాడిపోవు నువ్వు? వాడిపోదువో నీవు తొలిపోదువో తెలియదురా నీకు ఏ గడియ. కాబట్టి మనము ఉన్నతమైనటువంటి స్థలముల్లో నిలబెట్టు దేవుణ్ణి నువ్వు వెతికినప్పుడు నీకు వాడిపోయేటువంటి స్థితి, నీకు నీటి కాలువ యోరణ నువ్వు నాటబడి ఉన్నటువంటి దేవుని మహిమ. నీటి కాలువ యోరణ నాటబడినటువంటి దానవై ఉంటావు. హల్లెలూయా. వాడిపో వాడిపో శక్తితో నింపబడతావు. దేవుని కృప చేత నింపబడతావు. దేవుని మహిమతో అలంకరించబడతావు. హల్లెలూయా. దేవుని కృప మహదైశ్వర్యము నీ మీదకు వస్తుంది. గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన యందు నువ్వు నిలవబడి ఆయన కనుగొనంగా ఉంటే నిజంగా నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన వస్తాడు. ఏమా? ఏ స్థితిలో వస్తాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో వస్తాడు. ఏడొస్తాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. పిల్లకాయలకి పెడతారని చెప్తాం. పెద్దలకు ఏం చెప్పాలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏమన్నావు? ఎట్ట పోతున్నావు? ఏ విధంగా వస్తున్నావు? ఏ విధంగా నడుస్తున్నావు? అరే చూపిస్తున్నాను ఒక పక్క, మన లోటు చూపిస్తున్నానే, ఎందుకు గ్రహింపు రాదు? దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, దేవుని మాట నిన్ను నిలబెడుతుంది. దేవుని మాట నిన్ను ఉద్ధరిస్తుంది. దేవుని మాట నీకు బ్రతుకునిస్తుంది. దేవుని మాట నిన్ను ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఎక్కిస్తుంది. అనుగుణంగా జీవిస్తే దేవుని కృప నీ మీద మెండుగా నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఉన్నత స్థలముల్లో నిలిపేటువంటి దేవుడు. ఆ వచనంలో మీకు కొన్ని పాయింట్లు చూపించిన చూడండి. దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క మహిమను పొందుకోమని దేవుని పేర సవనీయంగా అందరికీ మనవి చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి వర్ధగా చేయను గాక. కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి పరిశుద్ధుడా, యేసయ్య నీకు స్తోత్రం. ఉన్నతగా నీకు వందనాలు. నాయన చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించిన ఆశీర్వదించు తండ్రి. నాయన అయ్యా, చెత్త కుప్పల నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి దేవుడు మీరయ్యా. బిడ్డలు తెలుసుకోవాలని ఆయన అయ్యా ఆ విధంగా నా తండ్రి ప్రభా, అయ్యా చెత్తలో నుండి లేచేటువంటి జ్ఞానం వాళ్ళకు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాట విలువైనదయ్యా, నేర్పించండి స్వామి. నీ మాట బ్రతుకునిస్తుంది నాయన, ఆ మాటలు నేర్పించండి అయ్యా. నీ మాట మాకు శాశ్వతమైనటువంటి జీవితం ఇస్తుందయ్యా, ఆ మాటలు నేర్పించండి అయ్యా. నీ మాట మాకు నిత్య జీవాన్ని ఇస్తుందయ్యా. అయ్యా మాటలు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మాకు మీరే కదా నాయన, మీరే కదా నాయన, మాకు తండ్రివైనా తల్లివైనా అయ్యా. నడవండి మీకు నేర్పించండి అయ్యా. అయ్యా తల్లి తండ్రి తన బిడ్డలకు నేర్పిస్తుంది కదయ్యా. నిజమే కదా నాయన. నువ్వు నాయన మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే అయ్యా. మా అయ్యా తోబొట్టు అయినా ఎదుగు నా తండ్రి, మా సమస్తము మీరే నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా అయ్యా, నీ కృప చేత మమ్మల్ని నింపి నాయన, నీ యొక్క కనిగ్రహంతో మమ్మల్ని నింపి మనకు తోడుగా నీడగా ఉండి నా తండ్రి
మమ్మల్ని లేవనెత్తమని కోరుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఆశీర్వదించండి, నీ కృప చేత నీకు బలపరచమని, చేరున్న ప్రతి బిడ్డను ఆదరించమని కోరుకుంటూ నీకు మేము చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.